అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ పింఛన్ల వెరిఫికేషన్ అనేది 6,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పింఛన్ అనేది వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఓకేనా? అయితే కనుక అందరికీ నోటీస్ ఇవ్వలేదు, కొద్దిమంది మాత్రమే నోటీస్ ఇచ్చినారు. అది ఎందుకు కొద్దిమంది మాత్రమే నోటీస్ ఇచ్చినారని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చాలామంది మనకు కామెంట్లో అడిగిన డౌట్ వచ్చేసి, అన్న మాకు ఇంకా నోటీస్ ఇవ్వలేదు, మాకు ఎప్పుడు నోటీస్ ఇచ్చారని చెప్పి చాలామంది అయితే కనుక డౌట్ అయితే అడగడం జరుగుతుంది. ఈ నోటీస్ అనేది ఎంపీడీఓ లాగిన్లో ఉన్నాయి. మండలంలో ఎంపీడీఓ అధికారి ఉంటారు కదా, ఆ అధికారిలో ఉన్నాయి. అందరికీ నోటీస్ అయితే ఇవ్వలేదు. అది కూడా విడుదల మాదిరిగా ఇస్తున్నారు. అంటే ఎందుకు విడుదల మాదిరి ఇస్తున్నారంటే కనుక అందరికీ ఒకటేసారి నోటీస్ ఇచ్చినారంటే, అందరికీ ఒకటేసారి క్యాంపుకి పంపించారంటే కనుక అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరికీ వైద్య పరీక్షలు చేయాలంటే కష్టం, అవునా కదా? అక్కడ కూడా మినిమం టార్గెట్ పెట్టినారు. రోజుకు 150-200 మంది అట్లా టార్గెట్ పెట్టుకొని వాళ్ళు వైద్య పరీక్షలు అయితే చేయడం జరుగుతూ ఉంది. అంతేగాని అందరికీ నోటీస్ ఇచ్చి అందరినీ ఒకటేసారి పంపించినా కానీ అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేయడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి అక్కడ కూడా డాక్టర్లు ఏం చేస్తున్నారంటే కనుక ఈరోజు వచ్చిన డాక్టర్ రేపు రావట్లేదు, డ్యూటీలు మార్చడం జరుగుతూ ఉంది. డాక్టర్లు కూడా 4-5 ఉన్నారు. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క డాక్టర్ అయితే నియమించడం జరిగింది. ఒక్కొక్క హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, ఇప్పుడు చెవు పనిచేయదు, ఆ డాక్టర్ సపరేట్ డాక్టర్ ఉంటాడు. కంటికి సంబంధించిన డాక్టర్ సపరేట్ ఉంటాడు. ఓకేనా? కాళ్ళకు సంబంధించిన డాక్టర్ ఒక సపరేట్ ఉంటాడు. బుద్ధిమాన్యం కింద ఉంటారు కదా, వాళ్ళకు ఒక డాక్టర్ ఉంటాడు. అట్లా రకరకాల డాక్టర్లు అయితే నియమించడం జరిగింది. ఈరోజు వచ్చిన డాక్టర్ రేపు రావట్లేదు, నేను చూసిన వెళ్ళి. కాబట్టి ఇక్కడ డాక్టర్లు మారుస్తున్నారు, ఇక్కడ ఇచ్చినటువంటి నోటీసులు కూడా తక్కువ మందికి ఇస్తున్నారు, అందరినీ ఒకటేసారి పంపించట్లేదు. అర్థమవుతుందా? కాబట్టి నోటీసులు అనేది స్లో ప్రాసెస్లో వెళ్తున్నాయి, అందరికీ ఒకటే రోజే పంపించట్లేదు. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆ నోటీస్ తీసుకువెళ్ళి ఆధార్ కార్డు, రేషన్ కార్డు వచ్చేసి ఆ నోటీసు, సవరణ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు అయితే చేయించుకోవాలి. అంటే కనుక ఈ వైద్య పరీక్షలు ఏం చేస్తున్నారంటే కనుక, ఏ విధంగా వీళ్ళు వైద్య పరీక్షలు చేస్తున్నారంటే కనుక ఇందులో ఎక్కువ శాతం మీ సవరణ సర్టిఫికేట్లో పర్సెంట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి, పింఛన్లు పోవడానికి అవకాశం ఉంది. ఏ విధంగా వాళ్ళు టెస్టులు చేస్తున్నారంటే కనుక, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెవు పనిచేయదు, వాళ్ళు కొన్ని మిషన్లు పెడతారు, మిషన్లు పెట్టి టెస్టులు చేస్తారు, మీకు వినపడుతుందా లేదా అని చెప్పేసి బలవంతంగా ట్రై చేపిస్తారు. అంటే కనుక అప్పుడు నాకు వినపడుతుంది, బాగా క్లారిటీగా వినపడుతుంది అని చెప్తే కనుక మీ పింఛన్ పోవడానికి అవకాశం ఉంటుంది, పర్సెంటేజ్ తగ్గుతుంది, పింఛన్ పోతుంది. కంటికి కొన్ని గ్లాస్ పెడతారు, గ్లాస్ పెట్టి ఈ సింబల్ ఎక్కడుంది, ఈ సింబల్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. డబ్ల్యూ ఉంటుంది కదా, డబ్ల్యూ ఆకార సింబల్ పైకి ఉందా, కిందికి ఉందా, లెఫ్ట్కి ఉందా, లైట్కి ఉందా అని చెప్పేసి వాళ్ళు టెస్టులు చేస్తారు గ్లాసులు మార్చి. అందులో నువ్వు బలవంతంగా ట్రై చేసి సరే ఇటు సైడ్ ఉంది అటు సైడ్ ఉంది అని చెప్పినామంటే కనుక పోతుంది. ఓకేనా? వీళ్ళు బాగాలేదు పైకి ఎత్తమంటారు, బలవంతంగా ట్రై చేపిస్తారు. బలవంతంగా ట్రై చేయించాక ఆల్రెడీ ఎత్తుతున్నాడు, ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేస్తారు. కొద్దిమంది వీల్ చైర్లో ఉంటారు, నడవలేని పరిస్థితులు ఉంటారు, నడవమంటారు, లేచిన తిరగమంటారు. అది ఇప్పుడు తిరిగినారంటే కనుక నడిచినారంటే కనుక పోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇటువంటి వైద్య పరీక్షల్లో తెలియక వాళ్ళు బలవంతంగా ట్రై చేపిస్తారు, ఎక్కువ శాతం పోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇటువంటి విషయాలు ఎవరు చెప్పరు. కాబట్టి కొంచెం మీరు ఎక్కువ బలవంతంగా ట్రై చేయడానికి ట్రై చేయకండి. మీరు ఎంతైతే నడవగలుగుతారో అంత మాత్రం నడవండి, ఎంతైతే మీరు కంటి చూపుతో చూస్తారో అంత మాత్రం ట్రై చేయండి. వాళ్ళు ఎన్ని టెస్టులు చేసినా కూడా మీరు బలవంతం చేసినారంటే కనుక మీరే ఇబ్బంది పడతారు. ఓకేనా? వాళ్ళని ట్రై చేస్తారు బలవంతంగా, కానీ మీరు బలవంతంగా చేసినారంటే కనుక మీరే ఇబ్బంది పడతారు. ఇంకోటి వచ్చేసి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. కొత్త పింఛన్లు అయితే కనుక ఈ వెరిఫికేషన్ పూర్తి అయ్యేంతవరకు ఇవ్వరు. ఇప్పుడు 15,000 పింఛన్ల వెరిఫికేషన్ పూర్తి అయిపోయింది, దాని తర్వాత ఇప్పుడు 6,000 రూపాయలు అవుతున్నాయి, దాని తర్వాత 4,000 రూపాయలు. ఓకేనా? ఇవన్నీ వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు సైట్ అనేది ఓపెన్ చేస్తారు. అంతవరకు ఓపెన్ చేసే కొత్త పింఛన్లు అనేది ఓపెన్ కావు. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర సదరన్ సర్టిఫికేట్ ఉంది, మీరు పింఛన్ తీసుకోలేదు, అయినా మా సదరన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారని చెప్పి చాలామంది ఇది కూడా డౌట్ అడుగుతున్నారు. మీ వెరిఫికేషన్ ఎట్లా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పింఛన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే వెరిఫికేషన్ చేస్తారు సర్టిఫికేట్, మీ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడానికి వీలు కాదు. ఓకేనా?
మీరు ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారంటే కనుక మీరు పింఛన్కి అప్లై చేసుకుంటారు కదా, అప్లై చేసుకున్న తర్వాత ఈ సర్టిఫికేట్ను మీ పింఛన్ అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ వస్తుంది. పింఛన్ వెరిఫికేషన్ కూడా ఇతడు ఎక్కడ ఉన్నాడు అప్పుడు వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్ని అప్పుడు పంపిస్తారు, కంపల్సరీ పంపిస్తారు. పింఛన్కి అప్లై చేసుకున్నాక అప్రూవల్ అయిన తర్వాత ఖచ్చితంగా అప్పుడే పంపిస్తారు. పంపించిన తర్వాత ఓకే అయిన తర్వాత మళ్ళీ తిరిగి నువ్వు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? కాబట్టి పింఛను లబ్ధి పొందినటువంటి సర్టిఫికేట్లను ఏ ఇబ్బంది లేదు. కేవలం పింఛన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది పింఛను మనకు ఉన్నటువంటి అప్డేటు. ఇంకోటి వచ్చేసి మీరు ఈ క్యాంపుకి వెళ్తారు కదా, వైద్య శిబిరాలకు హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే దివ్యాంగులు ఇచ్చారో వాళ్ళు నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వైద్య పరీక్షలు పూర్తి అయిపోయిన తర్వాత మీకు భోజనం ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు భోజనాలు కూడా వాళ్ళు టోకన్ ఇస్తారు కాబట్టి భోజనం చేసుకోండి. కంపల్సరీ గవర్నమెంట్ అయితే కనుక ఈ అవకాశాన్ని కల్పించింది. బట్ ఏంటంటే కనుక మీకు తోడుగా ఇంకొక వ్యక్తి ఉంటారు కాబట్టి ఇద్దరికి ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అక్కడ ఇద్దరు భోజనం చేస్తున్నారు, ఇద్దరికి టోకన్లు ఇస్తున్నారు కాబట్టి ఇద్దరికి భోజనం చేసుకునే అవకాశం గవర్నమెంట్ అయితే కల్పిస్తూ ఉంది. ఎందుకంటే డిజేబుల్ పర్సన్స్ ఖచ్చితంగా ఒకరు తోడుగా ఉండాల్సిందే. కాబట్టి భోజన ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఇది మనకు వెరిఫికేషన్లో ఉన్నటువంటి డౌట్లు. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.